నమస్కారం ఎన్సీ న్యూస్కి స్వాగతం. వార్తలకు వెళ్లే ముందుగా హెడ్లైన్స్. డొంకేశ్వర్ మండలంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గం మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన, వివాహ వేడుకలకు హాజరు. భీమ్గల్, కమ్మర్పల్లి, ఆర్మూర్ మండలాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరైన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. రాజారాం నగర్లో ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్, కొత్త వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు. బాల్కొండ, ముక్కాల్, మెండోరా పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సిపి సాయి చైతన్య. ప్రజలు రాత్రి సమయాలలో బయట తిరగకూడదని, అనవసరంగా తిరిగి పోలీసులకు పట్టుబడితే కేసులు తప్పవని, ఈవిటీజింగ్, మహిళల వేధింపులు జరిగితే చట్టపరమైన చర్యలు తీసుకోవడం ఖాయమని ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని రాజారాం నగర్ కాలనీలో కమిషనర్ ఆఫ్ పోలీస్ సాయి చైతన్య ఆదేశాల మేరకు ఏసీపీ వెంకటేశ్వర్ రెడ్డి, సిఐ సత్యనారాయణ ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంట్రాక్ట్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కాలనీలో పోలీసులు ఇంటింటికి తిరుగుతూ వారి ఆధార్ కార్డు పరిశీలించి సరైన వాహన పత్రాలు లేని పలు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. వాహన ధృవపత్రాలు చూపించిన వాహనాలు వారికి అందజేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రజలపై ప్రత్యేక దృష్టి సారించారు. అనంతరం ప్రజలను ఉద్దేశించి ఏసీపీ మాట్లాడుతూ రాత్రి వేళలో అనవసరంగా ఎవరు కూడా బయటకు తిరగవద్దని అన్నారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి ఇల్లు కిరాయి ఇచ్చే ముందు వారి ఆధార్ కార్డులు పరిశీలించి వారి గురించి పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాతనే అద్దెకు ఇవ్వాలని సూచించారు. అలాగే బయట తిరిగేవారు ప్రతి వాహన ధృవపత్రాలు వెంట ఉంచుకోవాలని, మద్యం తాగి రాత్రి వేళల్లో తిరగడం, మహిళలను హింసించడం, గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాలకు దూరంగా ఉంటూ సుఖమైన జీవితం గడపాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు, కానిస్టేబుల్, పోలీస్ సిబ్బంది, కాలనీవాసులు ఉన్నారు. మీకు అమ్మిన కొన్ని మీ దగ్గర ఉన్న వెహికల్స్ కరెక్టా కావా, ఇక్కడ వేరే అపరిచిత వ్యక్తులు వచ్చి ఈ అసాంఘిక కార్యక్రమాలు చేయడం కానీ, గాంజా అమ్మటం కానీ ఇలాంటి వేరే ఉన్నాయని తెలుసుకోవడానికి కోసం ఎర్లీ మార్నింగ్ వచ్చి చెక్ చేయడం జరిగింది. బయట నుంచి వచ్చి మీరు ఇళ్ళల్లో రెంట్ కొనేటోళ్ళు మీరు సరిగా వెరిఫై చేయకుండా కిరాయికి ఇస్తుంటారు, వాళ్ళని దొంగతనాలు చేస్తుండొచ్చు, మీకు తెలియదు. మీరు మంచి ఉద్దేశంతోనే కిరాయిలకు ఇచ్చుంటారు. వాళ్ళందరినీ చెక్ చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం, మీకు రక్షణ కల్పించడానికి అనే ఉద్దేశం తప్ప మిమ్మల్ని ఏదో పొద్దుగాల లేపి పోలీసులు ఇబ్బంది కావాలని దీని ఉద్దేశం అర్థం చేసుకోండి. మీరందరూ పోలీసు కోఆపరేట్ చేయాలి. మీరు ఇక్కడ ప్రతి ఒక్కరు యువత ఇట్లా నైట్ టైంలో తిరిగి నెంబర్ ప్లేట్లు బయట వాళ్ళు వచ్చేసి తిరగడం, అన్ని దొంగతనాలు జరగడం అలాంటివి జరుగుతున్నాయి. అవన్నీ నిర్మూలించాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం. కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ ఇంతకుముందు మనం ఏదైనా శాంతి భద్రతలకు ఇక్కడ ఉన్నటువంటి లోకల్ ఎల్డర్స్ కలవాలి. ఈ కాలనీలో పెద్ద మనుషులు ఉన్నారు, మీతోని డైరెక్ట్ పోలీస్కి పబ్లిక్ రిలేషన్ ఎంచుకోవడానికి కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రామ్ లో పోలీసే మీ దగ్గరికి వచ్చి మీతో ఇంటరాక్ట్ అయ్యి ఉన్న సాధక బాధకాలు, ఇతర డిపార్ట్మెంట్ల నుంచి కావాల్సిన కోఆపరేషన్, ప్రభుత్వ పరంగా మేము తీసుకుపోవాల్సిన ఏమన్నా ప్రభుత్వానికి పోలీస్ అనేది ఒక ఐస్ అండ్ ఇయర్స్ అని మీరు చెప్పే వాయిస్ని రిపోర్ట్ రూపకంగా దీని మీద కేర్ చేయాలి. 10 days బ్యాక్ టీచర్స్ కాలనీ మరియు ఆ కాలనీలో కూడా ఆ కమలా నెహ్రూ కాలనీలో మొదటి ప్రోగ్రామ్ ఒక ఏరియా కానీ అనుకోవద్దు, ఇది కంటిన్యూస్గా ఉంటుంది. ఒక్కొక్క ప్రోగ్రామ్ ఒకసారి ఒక వీక్లో, ఒక నెలలో, ఒక 15 రోజులలో ఒక దగ్గర ప్రోగ్రామ్ అనేది మన ఆర్మూర్ అంతటా చేస్తాం. ఆర్మూర్ సబ్ డివిజన్లో కూడా చేస్తాం. డొంకేశ్వర్ మండలంలోని అన్నారం గ్రామంలో నూతనంగా నిర్మించిన గంగమ్మ తల్లి ఆలయంలో గంగమ్మ తల్లి విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా గ్రామంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. నూతన ఆలయంలో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి పాల్గొని విశిష్ట పూజలు చేశారు. ఎమ్మెల్యే రాకేష్ రెడ్డికి గ్రామస్తులు ఘన స్వాగతం పలికి ఆయనను ఘనంగా శాలువా పూలమాలతో సన్మానించారు. గ్రామ అభివృద్ధి కోసం తన వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా అందిస్తానని ఎమ్మెల్యే చెప్పారు. ఈ కార్యక్రమంలో గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, గ్రామస్తులు, బీజేపీ నేతలు, కార్యకర్తలు ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గం మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేశారు.
బాల్కొండ మండలం మరియు వేల్పూర్తో పాటు ఆర్మూర్లో జరిగిన టీఆర్ఎస్ నేతల వివాహ శుభకార్యాలకు వేడుకలకు మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. నవదంపతులను ఆశీర్వదించి స్థానిక నాయకులు మరియు ఇతర పార్టీల నేతలతో ముచ్చటించారు. అనంతరం వారు ఏర్పాటు చేసిన విందు భోజనంలో పాల్గొన్నారు. ప్రశాంత్ రెడ్డి వెంట నియోజకవర్గ టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. భూభారతి విషయంలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి సమగ్ర విచారణ జరిపి రైతులకు న్యాయం చేయాలని, ఎక్కడ కూడా నిర్లక్ష్యం వహించకూడదని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అన్నారు. మెండోరా మండలంలోని పలు గ్రామాలలో రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో భూభారతి చట్టంపై రైతులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అవగాహన సదస్సు నిర్వహించారు. అనంతరం రైతులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ, ప్రజలు భయపడవలసిన అవసరం లేదని, రైతులకు భూభారతి చట్టం వల్ల ఎలాంటి ఇబ్బందులు రావని, భూ సమస్య ఏది ఉన్నా సత్వరమే అధికార యంత్రాంగం పరిష్కరిస్తారని చెప్పారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ రాజగౌడ్, తహసీల్దార్ మరియు రెవెన్యూ సిబ్బందితో సమావేశమయ్యారు. మెండోరా మండలంలోని 8 రెవెన్యూ గ్రామాలలో నిర్వహించిన సదస్సులో 706 దరఖాస్తులు వచ్చాయని, ప్రతి దరఖాస్తులు క్షుణ్ణంగా పరిశీలించి ఫీల్డ్ వెరిఫికేషన్ చేయాలన్నారు. అధికారులు మొక్కుబడిగా కాకుండా విధులు సక్రమంగా నిర్వహించాలన్నారు. భూభారతి విషయంలో అవకతవకలు చేస్తే చర్యలు తప్పవన్నారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది తదితరులున్నారు. ఆర్మూర్ డివిజన్లోని బాల్కొండ, ముప్కాల్, మెండోరా మండలాల్లోని పోలీస్ స్టేషన్లను సిపి సాయి చైతన్య పరిశీలించారు. ఈ సందర్భంగా పోలీస్ స్టేషన్లో రికార్డ్ రూమ్లో మరియు సిబ్బంది పనితీరును పరిశీలించి పోలీస్ స్టేషన్ మొత్తం కలియ తిరిగారు. ప్రతి ఉద్యోగి సమయపాలన పాటించాలని, రిసెప్షన్ లిస్టు అందుబాటులో ఉండాలని, కంప్యూటర్ సిబ్బంది కూడా సమయానికి పోలీస్ స్టేషన్కు రావాలని సూచించారు. అలాగే గ్రామాలలో పెట్రోలింగ్పై ఆరా తీశారు. పోలీస్ స్టేషన్ సిబ్బంది సాధక బాధకాలు అడిగి తెలుసుకున్నారు. నిత్యం వాహనాల తనిఖీలు చేపడుతూ గంజాయి, డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐలు నరేష్, రజనీకాంత్, యాసిర్, అర్పిత్, పోలీస్ సిబ్బంది ఉన్నారు. బాల్కొండ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ ముత్యాల సునీల్ రెడ్డి నియోజకవర్గంలో పర్యటించి వివాహాలకు హాజరయ్యారు. బాల్కొండ నియోజకవర్గంలోని కమ్మర్పల్లి మండలంలో జరిగిన సీనియర్ కాంగ్రెస్ నాయకుడు మల్లేష్ కుమారుడు నరేష్ రెడ్డి వివాహానికి హాజరై బడా భీమ్గల్లో జరిగిన ప్రశాంత్ వివాహానికి హాజరయ్యారు. అనంతరం ఆర్మూర్లోని శ్రావణ్ గార్డెన్లో జరిగిన ఆర్డీఓ రాజేశ్వర్ కూతురు హేమలత వివాహానికి హాజరై నవదంపతులను ఆశీర్వదించారు. అనంతరం వారి కుటుంబీకులను ఆప్యాయంగా పలకరించి ముచ్చటించారు. సునీల్ రెడ్డి వెంట నియోజకవర్గ కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు తదితరులున్నారు. దళితుల అభ్యున్నతి కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చేసి వారికి అండగా నిలిచారని ఆర్మూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిబాబా గౌడ్ అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయంలో ఇటీవల నూతనంగా ఎన్నికైన అంబేద్కర్ యువజన సంఘం ఆర్మూర్ మండల అధ్యక్ష కార్యదర్శులు మురళి, సుదర్శన్, పూర్ణచంద్రలను సాయిబాబా గౌడ్ శాలువా, పూలమాలలతో సన్మానించి వారికి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, దళితుల సమస్యల పరిష్కారం కోసం తమ వంతు సహాయ సహకారాలు ఎల్లవేళలా ఉంటాయన్నారు. దళితులు చేస్తున్న 30 ఏళ్ల పోరాటాన్ని దృష్టిలో ఉంచుకొని సీఎం రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ చరిత్ర సృష్టించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు గంగాధర్ తదితరులు ఉన్నారు. నియామకాలు జరిగినాయో దాంట్లో మా మిత్రుడు సోదరుడు కొంత మురళి గారు ఆర్మూర్ నియోజకవర్గ అంబేద్కర్ యువజన సంఘాల ఇన్ఛార్జిగా నియమితులవడం, అలాగే మిత్రుడు సుదర్శన్ అంబేద్కర్ యువజన సంఘాల మండల అధ్యక్షుడిగా, పూర్ణ గారు సెక్రటరీగా ఎన్నుకోవడం జరిగింది. వారికి ఈ సందర్భంగా మేము అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం పోరాడుతున్న తరుణంలో మా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ వర్గీకరణని సుప్రీంకోర్టు యొక్క ఏదైతే తీర్పుని ఆహ్వానించి ఈ వర్గీకరణని ముందుండి వర్గీకరణ ఏర్పాటు చేసినందుకు వారికి కూడా అభినందిస్తూ, మా పార్టీ ఎల్లప్పుడూ బడుగు బలహీన వర్గాలను, దళితులను ముందుండే విజయంలో వాళ్లకు సంబంధించినటువంటి అంశంలో రిజర్వేషన్లే కానివ్వండి, ఎస్సీ సబ్ ప్లాన్ లో వాళ్ళకు సంబంధించినటువంటి సదుపాయాల్లో కానివ్వండి, మేము వాళ్ళకు అండగా ఉంటామని చెప్పేసి ఈ సంబంధంగా
తెలియజేస్తాము. ఎండ తీవ్రత నుంచి విముక్తి పొందాలంటే ఆరోగ్య చిట్కాలు పాటించాలని సామాజిక సేవకుడు తులసి పట్వారి అన్నారు. ఆర్మూర్ పట్టణంలోని మార్కెట్ మరియు వ్యాపార సముదాయాల ప్రాంతాలు వ్యాపారులకు తులసి పట్వారి ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎండలో ఎక్కువగా తిరిగేవారు ఓఆర్ఎస్ తీసుకోవాలని, వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు చేపట్టాలన్నారు. ఎండ వేడికి శరీరం డీహైడ్రేషన్కు గురవుతుందని, వడదెబ్బ తగిలే అవకాశం ఉంటుందని ఎక్కువ మోతాదులో నీరు తీసుకోవాలని సూచించారు. ఆర్మూర్ పట్టణంలో ఈరోజు వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల ప్రజలు మరియు పిల్లలు ఈ ఎండాకాలంలో ఈ వేసవి తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరూ వేసవి కాలంలో వడదెబ్బ తగలకుండా జాగ్రత్తలు ఎలాంటి సూచనలు సలహాలు అనేది ఇవ్వడం వాళ్ళకి జరిగింది. అదే విధంగా ఓవరాల్ రీహైడ్రేషన్ సొల్యూషన్ ప్యాకెట్స్ ఉచితంగా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి వీక్లీ మార్కెట్ లో వారికి ఇవ్వడం జరిగింది. సో వాటిని నీళ్ళలో కలుపుకొని ఎలాంటి వడదెబ్బ ఉన్న సమయాల్లో ఎలాంటి ఎండ తీవ్రత మరియు మనలో ఉన్న నీటి లవణాల శాతము తగ్గిపోకుండా ఉండేందుకు ఈ ఓఆర్ఎస్ ప్యాకెట్స్ లో ఉన్న పౌడర్ ని మనము వాడతారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వడదెబ్బ ఈ నెలలో ఎండాకాల తీవ్రత దృష్ట్యా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకోవాలని ఉద్దేశంతో ఉచితంగా వీరికి ఓఆర్ఎస్ ప్యాకెట్స్ ఈ రోజు డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇందుకు సహకరించిన వ్యవసాయ కమిటీ వారికి గాని ప్రజలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. బాల్కొండ నియోజకవర్గంలో మెండోరా గ్రామంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పరిశీలించారు. మెండోరా మండల కేంద్రంలో ఎన్ఆర్ఈజీఎస్ నిధుల కింద జరుగుతున్న సీసీ డ్రైనేజీ నిర్మాణ పనులను నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి పరిశీలించారు. పనులు వేగవంతంగా పూర్తి చేయాలని కాంట్రాక్టర్లను ఆదేశించారు. పూర్తి నాణ్యతతో పనులు చేయాలని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలన్నారు. సునీల్ రెడ్డి వెంట కాంగ్రెస్ నేతలు తదితరులు ఉన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్ర నగర్ వారు చేపట్టిన రైతు ముంగిట్లో వ్యవసాయ శాస్త్రవేత్తలు కార్యక్రమాన్ని జగన్పల్లి మండల కేంద్రంలో నిర్వహించారు. స్థానిక రైతు వేదికలో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రైతు నాయకుడు, వ్యవసాయ విశ్వవిద్యాలయం సలహా మండలి సభ్యుడు కోటపాటి నరసింహనాయుడు పాల్గొని వ్యవసాయదారులు అధిక దిగుబడి వచ్చే నూతన వంగడాలు, పురుగు మందులు, రసాయన ఎరువులు వాడకంలో మెలకువలు మరియు పంటల మార్పిడి మరియు వ్యవసాయ రంగంలో చేస్తున్న పరిశోధన ఫలాలు అందిపుచ్చుకొని సమృద్ధిని ఏ విధంగా సాధించాలో వివరించారు. జిల్లాలోని తోట భూములు పామాయిల్ సాగుకు ఎంతో అనుకూలంగా ఉన్నాయి కాబట్టి పామాయిల్ సాగు చేస్తూ దానిలో అంతర్ పంటలు పసుపు, సోయా మరియు మొక్కజొన్న పంటలు సాగు చేయడం ద్వారా అధిక లాభాలు సాధించవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ గంగారెడ్డి, శాస్త్రవేత్తలు సాయి చరణ్, ప్రశాంతి, మండల ఏఈఓ దేవిక, కృషి విజ్ఞాన్ కేంద్రం, వ్యవసాయ కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు, రైతులు తదితరులు ఉన్నారు. వ్యవసాయానికి విపరీతమైన డిమాండ్ వచ్చే రోజులు వస్తున్నాయి. మనం ఇప్పటికే చూస్తున్నాము. ఇలా మన ఫిలిప్పైన్స్ 10 లక్షల టన్నులు ఎగుమతి చేశారు. ఇంకా కూడా ఎగుమతి చేసే ఆస్కారం ఉందట. కాబట్టి మనం ఎంత ఎక్కువ పండించాలనే దాని మీద దృష్టి పెట్టాలి. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను నిజంగా కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఆర్ఈఏసీ మెంబర్గా మరి పార్టీలకు అతీతంగా దాంట్లో సభ్యత్వం తీసుకోవడం, అక్కడ విస్తృతంగా నేను కూడా అనేక విషయాలు తెలుసుకునే అవకాశం వచ్చింది. కాబట్టి నేను కూడా దాదాపు ప్రతిరోజు ఏదో ఒక కార్యక్రమాల్లో పాల్గొంటున్నా. ఈరోజు ఇక్కడికి రావడం జరిగి సంతోషం. అనేక మంది రైతులు దశాబ్దాలుగా మనం కలిసి ఉద్యమాలు చేసినాం. పాకిస్తాన్ భారత్పై చేస్తున్న దాడులను ఆర్మీ సైన్యం ధీటుగా ఎదుర్కొంటుంది. సరిహద్దు ప్రాంతంలో చిమ్మ చీకట్లు కమ్ముకున్నాయి. ఉగ్ర స్థావరాలపై భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్ దాడిని జీర్ణించుకోలేని పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతాలపై రాకెట్లు, డ్రోన్ల వర్షం కురిపిస్తోంది. భారత్కు చెందిన ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలు వీటిని సమర్థంగా సంపూర్ణంగా అడ్డుకుంటున్నాయి. పఠాన్కోట్, జమ్మూ నగర్, ఉదయ్పూర్ 3 పాక్ డ్రోన్లను భారత్ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చేశాయి. జమ్మూ యూనివర్సిటీ వద్ద 2 డ్రోన్లను కూల్చివేశాయి. అలాగే సాట్వరిలోని జమ్మూ విమానాశ్రయం సహా సరిహద్దు ప్రాంతాలే లక్ష్యంగా గురువారం సాయంత్రం నుంచి రాత్రి వరకు పాకిస్తాన్ 8 క్షిపణి దాడులు చేసింది. వీటిని భారత్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థగా సమర్థవంతంగా అడ్డుకున్నాయని రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. హామస్ ఉగ్ర సంస్థ తరహాలో
చవకబారు రాకెట్లను ప్రయోగిస్తుందని సాట్వరి జమ్మూ విమానాశ్రయం, సాంబా ఆర్ఎస్పుర, ఆర్నియా తదితర కీలక ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుందని వాటన్నిటినీ మధ్యలోనే అడ్డుకొని కూల్చేశామని వివరించారు. బాన్సువాడ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమాలకు రాష్ట్ర సలహాదారులు పోచారం శ్రీనివాసరెడ్డి హాజరయ్యారు. కోటగిరి మండలం సుద్దరం తాండాలో నూతనంగా నిర్మించిన శ్రీ జగదాంబ మాతా సంత్ సేవాలాల్ మహారాజ్ మందిర ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి ఈ సందర్భంగా పోచారంకి తాండా వాసులు, గ్రామస్తులు, మహిళలు ఘనంగా స్వాగతం పలికారు. మందిరం ప్రారంభోత్సవం సందర్భంగా తాండా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బంజారా సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు బాద్యా నాయక్, తాండా నాయక్, కారోపరి మండల ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. బాన్సువాడ నియోజకవర్గం వర్ణి మండలం జాకారో ఎత్తిపోతల పథకం కోసం జాకారో గ్రామంలో నూతన విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు బాన్సువాడ నియోజకవర్గ శాసనసభ్యులు పోచారం శ్రీనివాసరెడ్డి జాకారో ఎత్తిపోతల పథకం నిర్మాణంతో 9 గ్రామాల పరిధిలోని 4,470 ఎకరాల వ్యవసాయ భూమికి సాగునీరు అందుతుందన్నారు. జాకారో ఎత్తిపోతల పథకం కోసం జాకౌరా గ్రామంలో ఈరోజు నూతన విద్యుత్ సబ్స్టేషన్ ఏర్పాటుకు భూమి పూజ చేస్తున్నాం. పనులను నాణ్యతతో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పాల్గొన్న స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు ఉన్నారు. మీడియా సభ్యులపై అక్రమ కేసులు పెట్టడం దారుణమని నిజామాబాద్ జిల్లా కేంద్రంలో పాత్రికేయులు ఆందోళన చేపట్టారు. సుమారు 2 గంటల పాటు జర్నలిస్టులు ఈ నిరసనలో పాల్గొన్నారు. సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డిపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలన్నారు. మీడియాపై ఆంక్షలు విధించడం, అక్రమ కేసులు నమోదు చేయడం ఏమాత్రం సమంజసం కాదని జర్నలిస్టులు ముక్త కంఠంతో వ్యతిరేకించారు. కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలను మానుకోవాలని, జర్నలిస్టుల ఐక్యత వర్ధిల్లాలి, ఎడిటర్ ధనంజయ రెడ్డికి న్యాయం జరగాలంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఐజేయు రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బొబ్బిలి నర్సయ్య మాట్లాడుతూ సాక్షి ఎడిటర్ ధనంజయ రెడ్డి ఇంటిపై పోలీసులు దాడులను ఖండిస్తున్నామన్నారు. ఇలాగే కొనసాగితే జిల్లా వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు. వెంటనే అక్రమ కేసులను వెనక్కి తీసుకోవాలన్నారు. జర్నలిస్టులపై ప్రభుత్వాలు అజమాయిషిని సరిది కాదని హెచ్చరించారు. సాక్షి ఎడిటర్ ధనంజయ్పై దాడులు చాలా శోచనీయకరము. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా కూడా జర్నలిస్టులపై ఏ దాడులు చేసినా కూడా చాలా కఠినంగా చేస్తున్నారు. పత్రికలను అణిచివేసే ప్రభుత్వాలు వస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, మీరు ఏం చేసినా కూడా మేము చాలా హెచ్చరిస్తున్నాము. ఎందుకంటే మీరు పత్రికల యజమాన్యులతో కొట్లాడండి, కానీ మా జర్నలిస్టులతో, ఎడిటర్తో కొట్లాడితే మాత్రం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్తున్నాం. ఇదే కాదు, జిల్లాల వారీగా నక్సలైట్ల దాడిలో మృతి చెందిన జవాన్ శ్రీనివాస్ పార్థివ దేహానికి పోలీసులు మరియు రాజకీయ ప్రతినిధులు నివాళులర్పించారు. ములుగు జిల్లా కర్రెగుట్టలో మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి మృతి చెందిన కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం పాల్వంచకి చెందిన గ్రే హౌన్స్ కానిస్టేబుల్ వడ్ల శ్రీధర్ పార్థివ దేహానికి మంత్రి పొన్నం నివాళులు అర్పించారు. పోగొట్టుకున్న ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పచెబుతున్నామని రైల్వే పోలీసులు తెలిపారు. రైళ్లలో పోగొట్టుకున్న ఫోన్లను ట్రేస్ చేసి బాధితులకు తిరిగి అప్పజెప్పినట్లు రైల్వే ఎస్ఐ సాయిరెడ్డి తెలిపారు. నిజామాబాద్ రైల్వే స్టేషన్లోని పోలీస్ కార్యాలయంలో బాధితులకు శుక్రవారం ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైళ్లలో ప్రయాణికులు ఫోన్లు పోగొట్టుకుంటే వెంటనే తమకు సమాచారం అందించాలని సూచించారు. పాకిస్తాన్పై భారత్ చేస్తున్న యుద్ధం ఆర్మీ, నేవీ, వైమానిక ఉన్నత స్థాయి అధికారులతో రాష్ట్ర హోంశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ సమావేశమయ్యారు. ఆపరేషన్ సింధూర్ పాక్ దాడులు, ప్రతిదాడులు గురించి ఆయన సమీక్షించారు. న్యూఢిల్లీలోని సౌత్ బ్లాక్లో జరిగిన ఈ సమావేశంలో రక్షణ సిబ్బంది చీఫ్ అనిల్ చౌహాన్, ఆర్మీ చీఫ్ ఉపేంద్ర, నేవీ చీఫ్ దినేష్ కే త్రిపాఠి, ఎయిర్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సరిహద్దులో భారత సైన్యం సంసిద్ధత గురించి ఆయన ఆరా తీశారు. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. డొంకేశ్వర్ మండలంలో ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి పర్యటన, గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు. ఆర్మూర్ బాల్కొండ నియోజకవర్గం మాజీ మంత్రి ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి సుడిగాలి పర్యటన, వివాహ వేడుకలకు హాజరు. భీమ్గల్, కమ్మర్పల్లి, ఆర్మూర్ మండలాల్లో జరిగిన వివాహ వేడుకలకు హాజరైన నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సునీల్ రెడ్డి. రాజారాం నగర్లో ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో కమ్యూనిటీ కాంటాక్ట్
కొత్త వ్యక్తులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచనలు. బాల్కొండ, ముప్కాల్, మెండోరా పోలీస్ స్టేషన్లను తనిఖీ చేసిన సిపి సాయి చైతన్య. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.